హాయ్ గైస్, వెల్కమ్ టు డే 17 ఆఫ్ డిఎస్ఏ సిరీస్. ఈరోజు ప్రాబ్లం వచ్చేసి లెఫ్ట్ రొటేట్ అరే బై 1 పొజిషన్. ఇది స్ట్రైవర్ A to Z డిఎస్ఏ షీట్లో కూడా ఉంది. ఇది ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎక్సెంచర్, విప్రో, కాగ్నిజెంట్ వంటి కంపెనీస్లో కూడా అడిగారు. ఇక్కడ మనం చూసుకుంటే ఒక నమ్స్ అనే అరే ఒకటి తీసుకుంటే దాన్ని లెఫ్ట్ రొటేట్ చేయాలి ఒక పొజిషన్. ఇక్కడ ఇన్పుట్ తీసుకుంటే 1 2 3 4 5 అని ఇచ్చారు. సో లెఫ్ట్ రొటేట్ అంటే ఇక్కడ ఒక పొజిషన్ అన్నారు కాబట్టి ఇక్కడ 2 ఇక్కడికి వస్తుంది, ఈ 1 వచ్చేసి ఇక్కడ లాస్ట్ ఇండెక్స్లో ప్లేస్ చేసుకుంటాం. 2 ఇక్కడికి వస్తుంది, 3 ఇక్కడికి వస్తుంది, 4 ఇట్లా షిఫ్ట్ అవుతుంది, 5 ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్న 1ని లాస్ట్ పొజిషన్లో పెట్టుకుంటాం. సో మనకి అవుట్పుట్ ఇలా రావాలి 2 3 4 5 1 అని చెప్పి. ఇక్కడ చూసుకుంటే మనం ఆప్టిమైజ్ కోడ్ రాస్తున్నాం. ఈ ఆప్టిమైజ్ కోడ్కి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n, స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ 1. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ARR అని చెప్పి ఒక అరే తీసుకున్నాం. 1 2 3 4 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. దీని లెంత్ వచ్చేసి 5. సో ఇండెక్సింగ్ వచ్చేసి 0 1 2 3 4. ఇక్కడ మనం సపరేట్గా రాసుకుందాం క్లియర్గా అర్థం అవడానికి. 1 2 3 4 5 ఇండెక్సింగ్ వచ్చేసి 0 1 2 3 4. ఇక్కడ చూసుకుంటే మనం ఫస్ట్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాం. సో ఫస్ట్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకొని ఇక్కడ AR ఆఫ్ 0తో ఇనిషియలైజ్ చేసుకున్నాం. AR ఆఫ్ 0 అంటే ఎంత? 1. సో ఇక్కడ 1 వాల్యూ పెట్టుకున్నాం. ఇప్పుడు ఫర్ లూప్ రాసుకొని ఫర్ లూప్లో 0 నుంచి అరే డాట్ లెంత్ -1 అంటే 4 వరకు ఇక్కడ వరకు ఇటరేట్ అయ్యేలాగా ఒక లూప్ రాసుకొని దాంట్లో కండిషన్ పెట్టుకున్నాం. సో ఇప్పుడు చూసుకుంటే AR ఆఫ్ 0 లెస్ దాన్ AR డాట్ లెంత్ -1 అంటే 4. సో 0 లెస్ దాన్ 4 ఈ కండిషన్ కరెక్ట్ కాబట్టి ఇక్కడికి వస్తుంది. AR ఆఫ్ ఐలో AR ఆఫ్ I+1 పెట్టుకుంటాం. AR ఆఫ్ I ఎంత ఉంది ఇప్పుడు? ఇక్కడ కదా, 0 ఇండెక్స్లో ఉంది కదా. సో ఇక్కడ మనం I+1 అంటే 2 వాల్యూ పెట్టుకుంటాం ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు 0 కాస్త 1 అయ్యిద్ది. ఈ 1 లెస్ దాన్ AR ఆఫ్ లెంత్ -1 అంటే 4 ఈ కండిషన్ కరెక్ట్ కాబట్టి ఇక్కడికి వచ్చి AR ఆఫ్ I. ఇప్పుడు AR ఆఫ్ ఐలో అంటే ఇక్కడ AR ఆఫ్ I+1 అంటే 3. I+1 అంటే 3 వాల్యూ ఉంది కదా, ఇక్కడ I ఉంది. సో I+1 వచ్చేసి 3 వాల్యూ ఇక్కడ ప్రింట్ అయ్యింది. నెక్స్ట్ మళ్ళీ వచ్చి ఇక్కడ 2 వస్తుంది. అంటే ఇక్కడ ఈ పొజిషన్లో మనకి ఇప్పుడు AR డాట్ లెంత్ -1 అంటే ఇప్పుడు 2 లెస్ దాన్ 4 ఈ కండిషన్ కరెక్ట్ కాబట్టి ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి AR ఆఫ్ I అంటే ఇక్కడ ఈక్వల్ టు AR ఆఫ్ I+1 అంటే మనకి ఇక్కడ 4 వాల్యూ ప్రింట్ అయ్యిద్ది. ఇక్కడ I ఉంది, సో I+1 అంటే 4. సో ఈ వాల్యూ ప్రింట్ అయ్యిద్ది. ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇంక్రిమెంట్ అయ్యి మనకి ఇక్కడ 3 అవుతుంది. సో 3 లెస్ దాన్ 4 ఈ కండిషన్ కరెక్ట్ కాబట్టి ఇక్కడికి వచ్చి AR ఆఫ్ I అంటే ఇప్పుడు I అనేది ఇక్కడికి వస్తుంది. సో AR ఆఫ్ Iలో మనం AR ఆఫ్ I+1 అంటే 5 పెట్టుకుంటాం. సో ఇక్కడ 5 పెట్టుకుంటాం. ఇక్కడికి ఇలా వచ్చింది. సో ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంక్రిమెంట్ అయ్యి మనకి ఇక్కడ 4 వస్తుంది. 4 లెస్ దాన్ 4 ఈ కండిషన్ తప్పు కాబట్టి మనకి ఈ లూప్ అనేది ఎగ్జిట్ అయిపోయి ఇక్కడికి వస్తుంది. ఈ స్టేట్మెంట్కి వచ్చి AR ఆఫ్ ఈక్వల్ టు AR డాట్ లెంత్ -1 అంటే ఇక్కడ ఈ పొజిషన్లో లాస్ట్ పొజిషన్లో AR ఆఫ్ 4 అంటే ఇప్పుడు 4 కదా, లెంత్ -1 అంటే 0 1 2 3 4. సో ఈ పొజిషన్లో మనం ఫస్ట్ అనే వాల్యూ పెట్టుకుంటాం. ఫస్ట్లో ఎంత ఉంది? 1. సో ఇప్పుడు మనం ఇక్కడ 1 అని పెట్టుకున్నాం. సో ఫైనల్గా మనకు వచ్చిన అవుట్పుట్ వచ్చేసి 2 3 4 5 1. మనకి ఇక్కడ రావాల్సింది కూడా 2 3 4 5 1. ఇక్కడ అసలు యారే ఇది 1 2 3 4 5. సో మనం ఒక్క పొజిషన్ని షిఫ్ట్ చేసుకుంటూ వస్తే మనకి అవుట్పుట్ ఇలా వచ్చింది. సో ఇదే లెఫ్ట్ రొటేట్ యారే బై 1 పొజిషన్. దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n, స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ 1.